Hello students, welcome back to our channel SP Children World. ఈ రోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి పద్యఖండిలోని థర్డ్ లెసన్ అయినటువంటి మనుష్యత అనేటువంటి లెసన్ గురించి మనము తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోలో ఈ మనుష్యత అనేటువంటి పాఠం యొక్క కవి श्री मैथिली शरण गुप्त जी हैं. पाठ का नाम है मनुष्यता और इस कविता के कवि श्री मैथिली शरण गुप्त जी हैं. చూడండి ఇక్కడ మైథిలి శరణ్ గుప్త గారి పిక్చర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా మనము లెసన్ లోకి వెళ్దాము. कवि का नाम है मैथिली शरण गुप्त. उसका जीवन काल है 1886 से लेकर 1964 तक. 1886 అంటే 1886, 1964 1964 ఇది మైథిలి శరణ్ గుప్త గారి యొక్క జీవన్ కాల్. చూడండి స్టూడెంట్స్, కవి పరిచయ గురించి 1886 में झांसी के करीब चिरगांव में जन्मे मैथिली शरण गुप्त अपने जीवन काल में ही राष्ट्र कवि के रूप में विख्यात हुए हैं. చూడండి, ఈ మైథిలి శరణ్ గుప్త గారు 1886వ సంవత్సరంలో ఝాన్సీ అనేటువంటి జిల్లాలో, ఈ ఝాన్సీ అనేటువంటిది ఎక్కడుంది అని అంటే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనేటువంటి జిల్లాలో చిరగావ్ మే కరీబ్, ఝాన్సీ జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి చిరగావ్ అనేటువంటి విలేజ్లో మైథిలి శరణ్ గుప్త గారు జన్మించారు. అంతేకాకుండా अपने जीवन काल में ही राष्ट्र कवि के रूप में विख्यात हुए हैं. తన యొక్క జీవిత కాలంలో ఈయన రాష్ట్ర కవి అనేటువంటి పేరుతో విఖ్యాత్ హుయే హై, ప్రసిద్ధ హుయే హై. రాష్ట్ర కవి అంటే నేషనల్ పోయెట్. మైథిలి శరణ్ గుప్త గారి యొక్క బిరుదు ఏంటి అని అంటే రాష్ట్ర కవి అని చెప్పేసి ఈయన్ని పిలవడం జరుగుతుంది. ఇన్కి శిక్షా దీక్ష घर पर ही हुई है. शिक्षा दीक्षा, शिक्षा दीक्षा का अर्थ है విద్యాభ్యాసము, పడాయి. ఇతని యొక్క చదువు ఇంటిలోనే ఇతను చదువు కొనసాగించారు, స్కూలుకు వెళ్ళలేదు. సంస్కృత్, బంగ్లా, మరాఠీ और अंग्रेजी पर इनका समान अधिकार था. ఈయన సాంస్క్రిట్, బంగాళీ లాంగ్వేజ్, మరాఠీ మరియు ఇంగ్లీష్ ఈ అన్ని భాషల మీద ఇతనికి మంచి పట్టు అనేటువంటిది ఉంది. ఇతని ఈ అన్ని భాషల మీద మంచి అధికారము అంటే ఆయనకు అన్ని లాంగ్వేజెస్ మీద బాగా అవగాహన అనేటువంటిది ఉంది. ఏమైనా లాంగ్వేజెస్? సంస్కృతము, బంగాళీ, మరాఠీ మరియు ఇంగ్లీష్. ఈ లాంగ్వేజెస్ గురించి బాగా అతనికి తెలుసు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. గుప్తజీ రామభక్త్ కవి హై. గుప్తజీ గారు రామభక్తి కవి. రాముని ఎక్కువగా అతని కీర్తనలు అనేటువంటివి రాస్తూ ఉంటారు. రామభక్తుడు. రామ్ కా కీర్తిగాన్ ఇన్కి చిర సంచిత్ అభిలాష రహి. చూడండి, రామ్ కా కీర్తిగాన్ అంటే రాముని యొక్క కీర్తనలు, రాముడి మీద ఆయన పాటలు రాయాలి అనేటువంటిది అతని యొక్క చిర సంచిత్ అభిలాష. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అతని యొక్క కోరిక, చిరకాల ఆకాంక్ష అంటాం, చిరకాల కోరిక. అతనికి దేని మీద రాయాలని? రాముని మీద పాటలు రాయాలి అని చెప్పేసి అతనికి ఎంతో కోరిక ఉంది. इन्होंने भारतीय जीवन को समग्रता में समझने और प्रस्तुत करने का भी प्रयास किया है. చూడండి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇతను భారతీయుల యొక్క జీవన విధానాన్ని, భారతీయుల యొక్క జీవితాన్ని పూర్తిగా, సమగ్రత అంటే పూరా, కంప్లీట్గా, పూర్తిగా అర్థం చేసుకున్నారు. భారతీయుల యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా భారతీయ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు అనేటువంటి దాని మీద ప్రస్తుత్ కర్నే కా భీ ప్రయాస్ కియా హై. వాళ్ళు భారతీయులు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు అనేటువంటి దాని గురించి ఆయన తన యొక్క రచనల్లో వ్యక్తపరచడానికి, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, గుప్తజీ రామభక్తి కవి. అదేవిధంగా రాముని కీర్తనలు రాయాలని అతనికి ఎంతో కోరిక ఉంది. అంతేకాకుండా తన యొక్క కవితల్లో, రచనలలో ఎక్కువగా భారతీయ ప్రజల యొక్క జీవన విధానాన్ని గురించి రాయడానికి ప్రయత్నం చేస్తారు. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. गुप्त जी की कविता की भाषा
విశుద్ధ కడి బోలి హై. ఇతని యొక్క గుప్తజీ గారి యొక్క కవితలు రాసేటువంటి భాష ఏంటంటే విశుద్ధ కడి బోలి. విశుద్ధ్ అంటే బాగా ప్యూరిఫైడ్ అంటాము. ఆయన పూర్తిగా కడి బోలి హిందీ భాషలో ఆయన రచనలు అనేటువంటిది చేస్తారు. కడి బోలి అని అంటే ఏంటి అని అంటే హిందీ భాషలో కొన్ని సంస్కృత పదాలు కలిపి రాసేటువంటి భాషనే కడి బోలి అని చెప్పడం జరుగుతుంది. అప్పట్లో హిందీ భాషతో పాటు సంస్కృత పదాలు కూడా హిందీ భాషలో కలిపి రాయడం జరుగుతుంది. కాబట్టి ఈయన విశుద్ధ కడి బోలి అనేటువంటిది తన యొక్క భాష. భాషా పర్ సంస్కృతిక ప్రభావ్ హై. చూసారా, చెప్పినట్లే అతని భాషలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ పదాలు కూడా ఆ ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది. काव्य की कथा वस्तु भारतीय इतिहास के ऐसे अंशों से ली गई हैं जो भारत के अतीत का स्वर्ण चित्र पाठक के सामने उपस्थित करते हैं. చూడండి, ఈయన కావ్యకి కథా వస్తువు అని అంటే ఏంటంటే సబ్జెక్ట్. అతను రాసేటువంటి కవితల యొక్క కథ అనేటువంటిది దేనికి సంబంధించింది అని అంటే భారతీయ చరిత్రలోని కొన్ని భాగాలను తీసుకుని ఆ భారతదేశంలో ఉండేటువంటి ప్రాచీన కాలం నాటి సువర్ణ చిత్రాన్ని, అంటే భారతదేశం యొక్క ప్రాచీన కాలం నాటి గొప్పతనాన్ని పాఠకుల ముందు, అంటే మన ముందు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, దీన్ని మళ్ళొకసారి చెప్పుకుందాము. గుప్తజీ యొక్క భాష ఏంటి అని అంటే విశుద్ధ కడి బోలి అనగా ఆ భాష మీద సంస్కృత ప్రభావం అనేటువంటిది, సంస్కృత పదాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అతని యొక్క కావ్యాలలోని కథా వస్తువు అంటే అతని యొక్క కావ్యాలలో అతను రాసేటువంటి రచనలలో దేని గురించి ఉంటుంది అని అంటే భారతీయ ఇతిహాసంలోని, అదేవిధంగా భారతీయుల ప్రాచీన కాలం నాటి భారతదేశ గొప్పతనాన్ని మన ముందు, అంటే పాఠకుల ముందు, రీడర్ మనం చదివే వాళ్ళ ముందు ఆయన ప్రస్తుతించడానికి, ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుప్తజీకి ప్రముఖ కృతియా హై. ప్రముఖ కృతియా అంటే రచనలు. గుప్తజీ గారి యొక్క మైథిలీ శరణ్ గుప్త గారి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఏంటి అని అంటే సాకేత్, యశోధర, జయద్రత్వత్ అనేటువంటివి మైథిలీ శరణ్ గుప్త గారి ప్రముఖ రచన హై. गुप्तजी के पिता सेठ रामचरण दास भी कवि थे और इनके छोटे भाई सिया राम शरण गुप्त भी प्रसिद्ध कवि हुए हैं. చూడండి, ఈ మైథిలీ శరణ్ గుప్త గారి యొక్క తండ్రి గారు సేట్ రామ్ చరణ్ దాస్, ఇతను కూడా ఒక గొప్ప కవి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇన్కే చోటే బాయి, ఇతని యొక్క యంగర్ బ్రదర్ సియా రామ్ శరణ్ గుప్త కూడా ఒక ఫేమస్ కవి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది మైథిలీ శరణ్ గుప్త గారికి సంబంధించినటువంటి కవి పరిచయం. ఏ లెసన్కి? మనుష్యత అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి కవి ఎవరు అని అంటే మైథిలీ శరణ్ గుప్త. అతని యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, పాఠ్ ప్రవేశ్. లెసన్కి సంబంధించినటువంటి పాఠ్ ప్రవేశ్లో మనం చూస్తున్నాము. చూడండి స్టూడెంట్స్, ప్రకృతి के अन्य प्राणियों की तुलना में मनुष्य में चेतना शक्ति की प्रबलता होती ही हैं. प्रकृति की अन्य प्राणियों की तुलना में, ప్రకృతిలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి మిగతా ప్రాణులతో తులన, కంపేర్ కనుక చేసినప్పుడు, పోల్చినప్పుడు మనిషిలో చేతనాశక్తి అని అంటే ఏంటి? ఆలోచన శక్తి అనేటువంటిది ప్రబలత హోతీ హై, జ్యాదా హోతీ హై. ప్రకృతిలోని మిగతా అన్ని జీవరాశులతో గనక పోలిస్తే మనిషిలో ఆలోచించేటువంటి శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజమే కదా? మిగతా అన్ని జీవులతో కనుక పోలిస్తే మనిషికి ఆలోచించేటువంటి శక్తి అనేటువంటిది భగవంతుడు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. वह अपने ही नहीं औरों के हिताहित का भी ख्याल रखने में, औरों के लिए भी कुछ कर सकने में समर्थ होता है. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనిషి అపనే హీ నహి అంటే తన గురించే కాకుండా, ఔరోంకే హితాహిత్, ఔరోంకే అంటే ఇతరుల యొక్క, తన గురించి అపనే హీ అని అంటే తన గురించి, ఔరోంకే అంటే ఇతరుల గురించి కూడా, హితాహిత్ మంచి చెడులను కూడా, ఖయాల్ రఖనేమే దృష్టిలో ఉంచుకొని, ఔరోం కే లియే భీ అంటే దూసరోం కే లియే భీ ఇతరులకు కూడా
కుచ్ కర్ సక్నే మే సమర్థ హోతా హై. ఇతరుల కొరకు కూడా ఏదైనా సహాయం చేయడానికి సమర్థుడై ఉంటాడు, అతడు చేయగలుగుతాడు. చూడండి, మనిషి తన కోసమే కాదంట, ఇతరుల యొక్క మంచి చెడులను కూడా దృష్టిలో ఉంచుకొని ఇతరుల కొరకు కూడా ఏదైనా చేయడానికి అతడు సమర్థుడై ఉంటాడు, రెడీగా ఉంటాడు. పశు చరాగాహ్ మే జాతే హై, अपने अपने हिस्से का चर आते हैं, पर मनुष्य ऐसा नहीं करता है. చూడండి, ఇక్కడ పశువుల గురించి చెప్తున్నాడు. పశు చరాగాహ్ మే, చరాగాహ్ అంటే ఏంటి అని అంటే ఫీల్డ్స్, పచ్చిక బయళ్ళలోకి వెళ్ళి అపనే అపనే హిస్సే కా చర్ ఆతే హై, అపనే అపనే హిస్సే, వాటికి ఎంత ఆకలి ఇస్తే అంత భాగాన్ని, తనకు కావలసినంత భాగాన్ని చర్ ఆతే హై, చర్నా అంటే మేసి వస్తాయి, తినేసి వస్తాయి. పర్ మనుష్య ఐసా నహీ కర్తా హై, కానీ మనిషి అలా చేయడు. పశువులు ఏం చేస్తాయంట, పచ్చిక బయళ్ళలోకి వెళ్ళి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తనకి ఎంత కావాలో అంతవరకు తినేసి వస్తాయి, కానీ మనిషి ఆ విధంగా చేయడు. వహ్ జో కమాతా హై, జో భీ కుచ్ उत्पादित करता है वह औरों के लिए भी करता है, औरों के सहयोग से करता है. పశువులైతే వాటంతట అవే వాటికి కావాల్సినవి తినేసి వస్తాయి, ఇతరుల గురించి ఆలోచించవు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి మనిషి ఐసా నహీ కర్తా, కానీ మనిషి ఆ విధంగా చేయడంట. మరి మనిషి ఏం చేస్తాడంట, వహ్ జో కమాతా హై, కమానా అంటే సంపాదించడము, అతను ఏదైతే సంపాదిస్తాడో, ఏమి సంపాదించినా, जो भी कुछ उत्पादित करता है, ఏమి ఉత్పత్తి చేసినా, వహ ఔరోं के लिए भी करता है, అతను కేవలం తన కోసమే కాదు ఇతరుల కోసం కూడా చేస్తాడు. ఔరోं के सहयोग से करता है, కేవలం అతను ఒక్కడే కాదు, ఇతరుల యొక్క సహయోగ్, ఇతరుల యొక్క సహకారంతో చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. प्रस्तुत पाठ का कवि अपनों के लिए जीने मरने वालों को मनुष्य तो मानता है. अपनों के लिए जीने मरने वालों को मनुष्य तो मानता है, लेकिन यह मानने को तैयार नहीं है कि ऐसे मनुष्यों में मनुष्यता के पूरे पूरे लक्षण भी हैं. అంటే ఏం చెప్తున్నారంటే, ప్రస్తుత పాఠము ఏంటది, మనుష్యత అనేటువంటి పాఠంలో కవి మైథిలీ శరణగుప్త ఏం చెప్తున్నారు అని అంటే, అపనోం కే లియే జీనే మర్నే వాలోం కో, అపనోం కే లియే జీనే మర్నే వాలే అంటే తన కొరకు, తన వారి కొరకు, తన కోసము తన వారి కొరకు జీవించి, జీనే మర్నే జీవించి చనిపోయే వారిని మనుష్యతో మాన్తా హై, మనిషి అని నమ్ముతాడు. కానీ లేకిన్ యహ్ మాన్నే కో తయార్ నహీ హై, కానీ ఆయన ఇది ఒప్పుకోవడానికి తయారుగా లేడు, ఇది ఒప్పుకోవటానికి తయారుగా లేరు. ఏంటంటే, ऐसे मनुष्यों में मनुष्यता के पूरे पूरे लक्षण भी हैं, అయితే అలాంటి మనుషుల్లో, వాళ్ళ కొరకు వాళ్ళు జీవించి చనిపోయేటువంటి మనుషులలో మానవత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి అని మాత్రము కవి నమ్మను అని చెప్పేసి చెప్తున్నాడు. కవి కేవలము తనంతట తాను, తన కోసము, తన వారి కోసము మాత్రమే జీవించి మరణించేటువంటి వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళలో మానవత్వం అనేటువంటిది పూర్తిగా ఉంది, ఆ లక్షణం అనేటువంటిది ఉంది అని మాత్రము నమ్మను అని కవి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. వహుతో ఉన్ మనుష్యోं को ही महान मानेगा जिनमें अपने और अपनों के हित चिंतन से कहीं पहले और सर्वोपरि दूसरों का हित चिंतन हो. మరి కవి ఏం చెప్తున్నారు అని అంటే, వహుతో ఉన్ మనుష్యోं की महान मानेगा, కవి ఎలాంటి మనుషులను మహాన్ మానేగా, గొప్పవారు అని చెప్పి అంటారు అని అంటే, గొప్పవారని చెప్పేసి నమ్ముతారు అని అంటే, జిన్మే ఎవరిలో అయితే, అపనే ఔర్ అపనోం కే హిత్ చింతన్ సే ఎవరిలో అయితే తన వారి కోసము, తన కోసము, తన వాళ్ళ కొరకు మంచి ఆలోచించే కంటే దూసరోं का हित चिंतन हो, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో అలాంటి మనుషులను గొప్పవారు అని కవి నమ్ముతారు. చూడండి, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మరొకసారి చూడండి.
దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కవి ఎలాంటి మనుషులను గొప్పవారు అని చెప్పేసి చెప్తున్నారనంటే, ఏ మనిషి అయితే తన కోసము తన వారి కోసము ఆలోచించే దానికంటే కూడా ఇతరుల యొక్క మంచి చెడులను గురించి ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు గొప్ప మనుషులు, వాళ్ళలో మానవత్వం ఉంది అని చెప్పేసి కవి ఇక్కడ చెప్తున్నారు. చూసారా, ఇక్కడ వహుతో ఉన్ మనుష్యోంకు హి మహాన్ మానేగా. కవి ఎవరిని గొప్పవారు అని అంటారంటే, ఎవరైతే తన కోసము తన వారి కోసము ఆలోచించేదానికంటే కూడా ఇతరుల యొక్క మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు గొప్పవారు, అలాంటి వారిలో మానవత్వం ఉంది అని చెప్పేసి కవి నమ్ముతాను అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. उसमें वे गुण हो जिनके कारण कई मनुष्य इस मृत्युलोक से गमन कर जाने के बावजूद युगों तक औरों की यादों में भी बना रह पाता है. ఇంకా కవి ఏం చెప్తున్నారు అని అంటే, ఉస్మే అలాంటి వ్యక్తుల్లో ఎవరైతే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, ఇతరుల యొక్క మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, అలాంటి గుణాలు కలిగటం వలన, అలాంటి గుణాలు ఉన్నటువంటి కారణం వలన కోయి మనుష్య, అలాంటి ఆ గుణాలు ఉండటం కారణంగా ఏ మనిషి అయినా ఇస్ మృత్యులోక్సే, ఈ మృత్యులోకం నుండి అంటే ఈ భూలోకం నుండి గమన్ కర్ జానేకే బావజూద్, గమన్ కర్ జానేకే బావజూద్ అంటే చలే జానేకే బావజూద్, గమన్ కర్ ఈ భూలోకం నుండి ఈ మృత్యులోకం నుండి వెళ్ళిన తరువాత కూడా యుగోం తక్ యుగాల వరకు औरों की यादों में भी बना रह पाता है, ఇతరుల యొక్క తలంపులలో ఆలోచనలో నిలిచిపోతారు అని కవి చెప్తున్నారు. ఎవరైతే ఇతరుల యొక్క మంచి చెడుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా అనేక యుగాల వరకు వారిని అందరూ గుర్తిస్తారు, వాళ్ళందరూనే గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి కవి చెప్తున్నాడు. ఉదాహరణకి మనం మహాత్మా గాంధీ గారిని, మదర్ తెరీసా గారిని కనుక మనం చూసుకుంటే, గౌతమ్ బుద్ధుడిని కానీ, వాళ్ళు చేసినటువంటి మంచి పనుల వలన వాళ్ళు వాళ్ళ కోసమే కాకుండా తన కోసమే కాకుండా ఇతరుల యొక్క మంచి చెడుల గురించి ఆలోచించారు కాబట్టి, అలాంటి గుణాలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత కూడా అనేక యుగాల వరకు వాళ్ళ గురించి మనము అనుకుంటూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి ఉస్కి మృత్యు బి సుమృత్యు హో జాతి హై, కాబట్టి వాళ్ళ యొక్క మృత్యువు అనేటువంటిది సుమృత్యు అంటే గౌరవప్రదమైనటువంటి మరణము, వాళ్ళ మృత్యువు సంస్మరణ అవుతుంది, ఎప్పటికీ మనము గుర్తుంచుకోదగినటువంటి మరణం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి వారందరూ కూడా చనిపోక తప్పదు. కానీ ఎలా చనిపోవాలి అని అంటే, మన యొక్క మరణం అనేటువంటిది మనం చేసినటువంటి మంచి పనులు కనుక చేస్తే మనము చనిపోయిన తర్వాత కూడా మనం గుర్తుంచుకోదగినటువంటి వారం అవుతాము, అమరులమవుతాము అని చెప్పేసి చెప్తున్నారు. మనలో మానవత్వం అనేటువంటిది ఉండాలి, మనం ఇతరుల కోసము ఆలోచించాలి, ఇతరుల యొక్క మంచి చెడుల గురించి కూడా ఆలోచించాలి అని చెప్పేసి కవి చెప్తున్నారు. ఆఖిర్ క్యా హై వే గుణ్, ఇంతకీ ఆ గుణాలు ఏంటి, చివరికి ఎలాంటి గుణాలు మనలో ఉండాలి, అప్పుడు మనకి మనుష్యత, హ్యుమానిటీ అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. క్యా హై వే గుణ్, ఆ గుణాలు ఏంటి అని అంటే అది మనము లెసన్లో తెలుసుకుంటాము. మనుష్యత అనేటువంటి లెసన్ గురించి మనము తెలుసుకుంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలి అని మైథిలి శరణ్ గుప్త ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మనుష్యత అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం మైథిలి శరణ్ గుప్త గారి గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా పాఠ్ ప్రవేశ్లో మనము తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించినటువంటి మనుష్యత అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక్కొక్క పద్యాన్ని గురించి, ఒక్కొక్క కవిత గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. ధన్యవాద్ సభీకో.